Hi students. So today we will be discussing questions on polity subject. So earlier I have presented to you the history subject. Now we will discuss questions regarding polity. So polity lo first question vacherappudiki a government where each citizen is having one vote and they will cast that vote. Alanti government ni mana ఏ పేరుతో పిలుస్తాం అంటే as you know that is democratic government. So democracy is a word from Greek language. Demos అంటే people, క్రసీ అంటే పవర్. అయితే ఇప్పుడు మోనార్కీ అని ఉంది కదా, మోనార్కీ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ కింగ్షిప్. సో ఒక రాజు, ఎంపరర్, రాణి, వాళ్ళ హెరిడిటరీగా వాళ్ళ అబ్బాయి అమ్మాయి నెక్స్ట్ రాజు రాణి అవ్వడం, దట్ యూ కాల్ ఇట్ ఎస్ మోనార్కీ. అథారిటేరియన్ అండ్ ఆటోక్రాటిక్, ఇక్కడ ఇంకో పదం కూడా ఉంది టోటలిటేరియన్ అని. సో అథారిటేరియన్, ఆటోక్రాటిక్ అండ్ టోటలిటేరియన్ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేతుల్లోకి పవర్ కేంద్రీకృతం అవడం గురించి మాట్లాడతాయి. డెస్పాటిక్ రూల్స్ అనమాట. యూ కాల్ దెమ్ యాజ్ డిక్టేటర్స్ అంటాం జనరల్గా మాట్లాడేటప్పుడు. అయితే వీటిలో చిన్న డిఫరెన్స్ ఉంది. అథారిటేరియన్ అన్నప్పుడు ఒక వ్యక్తి చేయాలని రూల్ ఏం లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా రూల్ చేయొచ్చు. కానీ వాళ్ళ అథారిటీ దే డెరైవ్ ఫ్రమ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. అంటే ఇప్పుడు ఊళ్ళో పెదరాయిళ్ళలాగా అనమాట. ఒకప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో ఉన్న అథారిటీ, ఆ అథారిటీని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు ట్రెడిషన్లో భాగంగా. దట్ ఈజ్ అథారిటేరియన్. వేరేజ్ ఆటోక్రసీ, ఆటో అన్నప్పుడు సింగిల్ పర్సన్ వస్తారు, మొత్తం రూల్ అంతా సింగిల్ పర్సన్ చేతిలోకి వస్తుంది. అయితే సింగిల్ పర్సన్ రూల్ చేస్తాడు కానీ మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పొలిటికల్ లైఫ్ మీద వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ నాట్ నెసరీలీ ఆల్ ఆఫ్ దెమ్. ఒకవేళ అన్నిటి మీద వాళ్ళు ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తే దట్ ఈస్ కాల్డ్ టోటలిటేరియన్. టోటల్ అనే మాట నుంచి వచ్చింది కదా టోటలిటేరియన్. అంటే వాళ్ళు కేవలం పొలిటికలే కాదు, సోషల్ విషయాల మీద కూడా వాళ్ళ ప్రభావం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్సీ పార్టీ. జర్మనీలో వాట్ హిట్లర్ హ్యాస్ డన్ ఈజ్ దట్ ఆయన కన్సాలిడేట్ చేశాడు పీపుల్ని, నాట్ జస్ట్ ఆన్ పొలిటికల్ లైన్స్ బట్ ఆల్సో ఆన్ సోషల్ లైన్స్. సో అలా చేసి దట్ ఈస్ కాల్డ్ టోటలిటేరియన్. సో ఇది ఏదైనా సరే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇంటూ అ ఫ్యూ పాకెట్స్, దట్ యూ కాల్ ఇట్ as either autocratic or authoritarian or totalitarian. నెక్స్ట్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ గేవ్ ది డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ థియరీ. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని చెప్పింది అరిస్టాటిల్. అరిస్టాటిల్ తర్వాత దెర్ వాజ్ అ పర్సన్ కాల్డ్ రాల్స్. అతను కూడా జస్టిస్ థియరీ చెప్పాడు. అయితే అరిస్టాటిల్ ఏమంటాడంటే ఎక్స్టర్నల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్టర్నల్ గూడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనం దేన్ని బేస్ చేసుకొని చేయాలి అంటే బేసింగ్ ఆన్ వర్చ్యూని బేస్, అంటే వాళ్ళకున్న మంచి లక్షణాలను బేస్ చేసుకొని ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళ కింద ఎంత మిలిటరీ ఉంది, వాళ్ళకి ఎంత డబ్బు ఉంది అనే దాన్ని బేస్ చేసి మనం గూడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, వర్చ్యూస్ని బేస్ చేసి. ఇప్పుడు వర్చ్యూ అనేది మన చేతిలో ఉన్న పాయింట్ కాబట్టి ఎవరికైతే మంచి వర్చ్యూలు వాళ్ళు పెంపొందించుకుంటారో వాళ్ళకి ఎక్కువ గూడ్స్ అందజేయాలి, తక్కువ వర్చ్యూ ఉన్న వాళ్ళకి తక్కువ ఇవ్వాలి. అలా జస్టిస్ అనేది మనం తీసుకురావచ్చు సమాజంలో అని అరిస్టాటిల్ థాట్ ఇట్ దట్ వే. సో దాన్ని డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ మోడల్ ఆఫ్ అరిస్టాటిల్ అనే పేరుతో పిలుస్తాం. దెన్ which fundamental right in the Indian Constitution gives equal access to shops, bathing ghats, roads, areas of entertainment? Adi ante that is right to equality. Article number 15, article number 15 subclause 2. ఇందులో ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు ఏ విషయంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్. అంటే ఒకప్పుడు అన్టచబిలిటీ లాంటివి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంతమంది కొన్ని బావుల్లో నీళ్లు తాగకూడదు, చెరువుల్లో తాగకూడదు, లేకపోతే గొళ్ళల్లోకి రాకూడదు, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏవైనా సరే తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేస్తామో అన్న ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ దాన్ని బ్యాన్ చేస్తా ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 2లో ఈ విషయాల గురించి చెప్పారు. అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ టు ఆల్ దిస్, ఎంజాయింగ్ ఆల్ దీస్ అనమాట. దే ఆర్ పబ్లిక్ గూడ్స్. సో ఆ విషయంలో యూ కెనాట్ మేక్ ఎ డిస్క్రిమినేషన్ అని. దెన్ రైట్ టు లిబర్టీ అండ్ పర్సనల్ ఫ్రీడమ్, దీని గురించి ఆల్రెడీ మీకు తెలుసు, ఆర్టికల్ నెంబర్ 21. దెన్ ఆ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఆర్టికల్ నెంబర్ 25. కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్, ఆర్టికల్ నెంబర్ 29 and 30. దెన్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎన్ని సంవత్సరాలకి అపాయింట్ చేయబడతారంటే 6 years ఆర్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ. సో అపాయింట్ అయిన రోజు నుంచి 6 ఏళ్ళు కానీ ఆర్ ఆయనకు 65 ఏళ్ళు వయసుని ఇండియా అంతవరకు కానీ ఏది ఫస్ట్ అయితే అది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మనకు ఆర్టికల్ నెంబర్ 148 నుంచి 151 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేశారు. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని మనం హీ ఈజ్ ది గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అంటాం. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చులు కరెక్ట్గా చేశారా లేదా అనే దానికి సంబంధించిన ఆడిట్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఇండిపెండెంట్ బాడీస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాకుండా మనకి అటార్నీ జనరల్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ చైర్మన్, ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఇలాంటివి ఉన్నాయి. వీళ్ళు ఎవ్వరికీ లేనిది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఒక ప్రత్యేకత ఉంది, అదే ఓత్ ఆఫ్ ఆఫీస్. సో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత ప్రమాణ స్వీకారం ప్రెసిడెంటే చేయిస్తారు. మిగతా అటార్నీ జనరల్కి కానీ ఎలక్షన్ కమిషనర్కి కానీ వీళ్ళెవరికి ప్రమాణ స్వీకారాలు లేవు. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఉంది.
యాక్చువల్గా 1976 ఇంచుమించు ప్రాంతాల దాకా దీన్ని కాంప్ట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిటర్ జనరల్ అని పిలిచేవాళ్ళు. అంటే అకౌంట్స్ ఆయన మెయింటైన్ చేసేవాడు, ఆడిట్ ఆయన చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ రెండింటిని వేరు చేసి ఈయన కేవలం ఆడిట్ చేసే బాధ్యతను మాత్రమే ఉంచాం. సో ఇండియాకి ఫస్ట్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా మిస్టర్ నరహరి రావు అని ఆయన చేశారు. యాజ్ ఆన్ టుడే మన కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము. సో 6 years or 65 years, whichever is earlier. Then, who is the custodian of the Contingency Fund of India? Contingency Fund of India, Article 267, Clause 1. ఇది ప్రెసిడెంట్ కింద ఉంటుంది. ప్రెసిడెంట్కి రిప్రజెంటేటివ్గా ఫైనాన్స్ సెక్రటరీ దీన్ని నడిపిస్తారు. ఇందులో ఒరిజినల్గా వెరీ బిగినింగ్లో 5 కోట్లు ఉండేవి. అయితే కంటింజెన్సీ అనే మాటకు అర్థం ఏంటంటే ఎమర్జెన్సీ. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు జరిగినప్పుడు యూజ్ చేయడం కోసమని కొంత ఫండ్ ఇందులో ఉంచుతాం. అదర్వైజ్ మిగతా డబ్బంతా మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. దాన్నే మనం ఖజానా అనే పేరుతో పిలుస్తాం. సో అయితే ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఇనీషియల్గా 5 కోట్లు ఉండేవి. 2005వ సంవత్సరంలో దీన్ని 500 కోట్లకి పెంచారు. అండ్ వెరీ రీసెంట్గా ఫైనాన్స్ బిల్ 2021-22లో దీన్ని 30,000 కోట్లకు పెంచారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో యాజ్ ఆన్ డేట్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఎంత అమౌంట్ ఉంటుంది అంటే 30,000 కోట్లు ఉంటుంది. అది ప్రెసిడెంట్ అండర్లో ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ కెలామిటీస్ లాంటివి జరిగినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో విల్ బీ ఏబుల్ టు యూజ్ దట్ అండ్ పార్లమెంట్ అప్రూవల్తో మళ్ళీ దాన్ని వెనక్కి ఆ డబ్బుల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. దెన్ కంటింజెన్సీ ఫండ్ తర్వాత నెక్స్ట్, హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఓకే, ఇలాంటి క్వశ్చనే గ్రూప్ 2 ఎగ్జామ్లో వెరీ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు. ఏమని, ఏ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు అని. దట్ వాజ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఓకే, అయితే దీంట్లో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్. ఇది గుర్తుపెట్టుకోండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అడిగారు అనుకోండి, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ దట్ ఈస్ వారెన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్. గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. అదేనా, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే సి రాజగోపాలాచారి. ఈ కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైన్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ హ్యావ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అడిగారు. తమిళనాడుకి లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు, దీన్ని శాసన మండలి అంటాం కదా. యాజ్ ఆన్ డేట్ ఇండియాలో ఓన్లీ 6 రాష్ట్రాలకు మాత్రమే శాసన మండళ్ళు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్. ఎన్నొచ్చాయి? 5. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. దీస్ ఆర్ ది 6 స్టేట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యాజ్ ఆన్ డేట్, ది అప్పర్ హౌస్. అయితే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం 1958లో ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 1985లో దాన్ని డిస్కార్డ్ చేశారు, తీసేశారు. మళ్ళీ 2007 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రీఇన్స్టేట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో యాజ్ ఆన్ డేట్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 58 మంది మెంబర్స్ ఉంటారు, 58 మెంబర్స్. ఓకే, ఫైన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ ద ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్? ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ సంవత్సరంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసామంటే 1976లో. ఆర్టికల్ నెంబర్ 51 సబ్ క్లాజ్ ఏ. దీన్ని స్వరణ్ సింగ్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు. రష్యన్ కాన్స్టిట్యూషన్ని చదివి రష్యన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నలాంటివి కొన్ని తీసుకొచ్చి మన ప్రజలకి హక్కులు మాత్రమే ఉన్నాయి, బాధ్యతలు లేవని చెప్పి బాధ్యతలు కూడా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో జస్టిస్ స్వరణ్ సింగ్ కమిటీ ఎవరైతే ఆ రికమెండేషన్ చేశారో ఆ స్వరణ్ సింగ్ కమిటీని బేస్ చేసుకొని మనం వీ హ్యావ్ యాడెడ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దట్ వాజ్ ఇన్ ది ఇయర్ 1976 త్రూ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. రైట్. Then, with reference to the parliamentary system of government, the ministers of the government are collectively responsible to who? Sir, ikkada vinandi. Ministers individually are responsible to the president. Individually, evariki vallu. Endukante వాళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, వాళ్ళ శాఖలు మార్చేది ప్రెసిడెంట్, పోర్ట్ఫోలియోలు డిసైడ్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత ఇచ్చేది ప్రెసిడెంట్. వాళ్ళు రాజీనామా చేయాలంటే ఆన్ ద నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రాస్తారు. సో దే ఆర్ ఇండివిజువలీ రెస్పాన్సిబుల్ టు ద ప్రెసిడెంట్, బట్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ది ఆన్సర్ ఈజ్ లోక్సభ. నా కామెంట్లో ఒక విషయం చెప్పండి, ఒకవేళ ఇక్కడ పార్లమెంట్ అని ఉందనుకోండి, పార్లమెంట్ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుందా అవదా? ప్లీజ్ గివ్
ది ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ లోక్సభకు బదులు పార్లమెంట్ అనే ఆప్షన్ కనుక ఇక్కడ ఉందనుకోండి, ఆ పార్లమెంట్ అనే ఆప్షన్ మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? బికాజ్ అంత సటిల్గా ఉంటుంది కాన్స్టిట్యూషన్. ఇక్కడ పార్లమెంటే కదా, పర్వాలేదు, లోక్సభ పార్ట్ ఆఫ్ పార్లమెంటే కదా అని మీరు తీసుకుంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. అది ఏమై ఉండొచ్చు అనేది యూ ట్రై టు గివ్ ది ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఓకే, దెన్ లాస్ట్గా విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని అడిగాం. సి పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. పార్ట్ 6 దేని గురించి మాట్లాడుతుంది అంటే పార్ట్ 6 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దిస్ టాక్స్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్స్. పార్ట్ 7 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు లేదు. ఇంతకుముందు స్టేట్స్లో కేటగరైజేషన్స్ ఉండేవి, కేటగిరీ ఏ స్టేట్లు, బి స్టేట్లు అనుకుంటా. లింగ్విస్టిక్ స్టేట్లు ఏర్పడిన తర్వాత 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1956 ప్రకారం లింగ్విస్టిక్ స్టేట్స్ని మనం ఎప్పుడైతే ఏర్పాటు చేశామో అప్పుడు ఈ పార్ట్ 7 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తీసేశారు, లేదు అది. దెన్ పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ యువర్ ఆన్సర్. ప్రెసిడెంట్కి సంబంధించిన విషయాలు ఎక్కడ ఉంటాయంటే పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. రైట్. సో ఆర్టికల్ నెంబర్ 52 దగ్గర నుంచి స్టార్ట్ చేసి దేర్ షల్ బి అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రెసిడెంట్కి సంబంధించిన విశేషాలు యూ విల్ ఫైండ్ ఇన్ పార్ట్ 5 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఈజ్ అబౌట్ పాలిటీ. ఇఫ్ యూ స్టిల్ వాంట్ ఫర్దర్ క్లారిఫికేషన్స్, you please put them in the comment section. Thank you.